హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ టెంపుల్ వచ్చేసి వెయ్యినూతల కోన ఆలయము. ఇది ప్రవేశ ముఖద్వారము. ఈ ఆలయము కడప జిల్లా నుండి 31 కిలోమీటర్ల దూరంలో కలదు. వారు అహోబిలంలో హిరణ్యకశిపుని ఈ సంహరించిన తర్వాత ఆలయమును తిరుపతి వెళ్ళే భక్తులు తిరుగు ప్రయాణంలో గాని లేదంటే తిరుమలకు వెళ్ళేటప్పుడు ఈ ఆలయంను దర్శించవచ్చు. ఇది కడప నుండి 31 కిలోమీటర్ల దూరంలో మంచి అభయారణ్యంలో కలదు ఈ ఆలయము. ఇక్కడ వెయ్యినూతల కోన లక్ష్మీ నరసింహస్వామిని సాక్షాత్తు దేవతలే దర్శించారని మనకు ఎన్నో సందర్భాలలో తెలియనది. 2013 ఈ దేవాలయం పునర్మించిన తర్వాత తిరిగి మండలకాలం పూజ 40 రోజుల పూజ చేసినప్పుడు గాలికోప నిర్మాణం చేసే సమయంలో ఇక్కడ ఆలగడ్డ శిల్పులు ఇక్కడ నిద్రిస్తూ ఉండగా రాత్రి 1 గంట ఆ సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఈదురుగాలులతో కూడా వాతావరణం ఏర్పడగా గుడిలో గంటలు ఆ గాలి తాకిడికి గంటలు మోగుతుండగా వారు గుడి అంతా తారసపడి చూడగా ఎవరో తిరుగుతున్నారన్నటువంటి అనుమానంతో గుడి అంతా తారసపడి చూడగా లోపలంతా వెన్నెలమయంగా ఉండి వారు భయపడడం జరిగింది. తర్వాత పానిమట్టం నుంచి నీరు రావడం గమనించి ఈరోజు 40 రోజు అఖండ దీక్ష జరిగింది కాబట్టి దేవతలు వచ్చి అదృశ్య రూపంలో ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నట్లు వారు ఇది గమనించి భయపడి సమీపమున ఉన్న దాసిరిపల్లె గ్రామానికి చేరి అప్పుడు ఆ ప్రజలకు జరిగిన విషయం తెలియజేశారు. ఇది జరిగిన యథార్థ సంఘటన. పూర్వము సీతారాములు వనవాసం చేయనప్పుడు ఇక్కడ ఈ ఆలయంను సందర్శించినట్లుగా చరిత్ర చెబుతుంది. దీనికి ముఖ్య కారణం గండిలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ విగ్రహాన్ని శ్రీరాముల వారు తన బ్రొటనవేలుతో విగ్రహాన్ని సరిదిద్దినట్లుగా చరిత్ర చెబుతుంది. అలాగే ఈ ప్రాంతాన్ని రెప్పపాటు కాలాన్ని సీతారాముల వారు ఇక్కడ విశ్రమించారని ఆ సమయంలో రాక్షసులకు నిలవైనటువంటి అరణ్య ప్రాంతంలో కాకి రూపంలో ఉన్నటువంటి కాకాసురుడు సీతాదేవి మీద ముక్కుతో దాడి చేయగా రాముడు అక్కడ ఉన్నటువంటి దర్భ ధరించి దానిని బాణంగా వదలగా కాకాసురుడు భయంతో అందరి దేవతలను శరణు వేడగా దేవతలు శ్రీరాముణ్ణి నువ్వు శరణు వేడమని చెప్పగా తిరిగి కాకాసురుడు శ్రీరాముల వారిని వేడుకొనగా శ్రీరామచంద్రుడు దాన్ని క్షమించి నువ్వు ఇక మీదట ఈ పుణ్యక్షేత్రంలో మీరు సంచరించవలసినటువంటి అవసరం లేదు అని కాకులకు ఆనాడు శాపం చేయగా అప్పటి నుంచి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదు. అందువలన కాకులు ఇక్కడ సంచరించవని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే వారికి ఎవరికి క్రూరమైన జంతువుల నుంచి హాని జరగకుండా ఆనాడు శ్రీరామచంద్ర వారు దర్భతో గుడికి ముఖద్వారముకు ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద ఒకవైపు శంఖము మరొక వైపు చక్రంతో శిలాశాసనం చేసినట్టుగా మంత్రశాసనం చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు రక్షణ పొందుతున్నారనేది చరిత్ర చెప్తుంది. ఈ ఆలయమునకు మరొక చరిత్ర కూడా ఉంది. పూర్వము హిరణ్యకశిపుణ్ణి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంతో సంహరించినప్పుడు ఇక్కడ 1000 అడుగు మోపినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో గంగ ఉద్భవించిందని ఆ గంగతో లక్ష్మీదేవి ప్రహ్లాదుడు శరణు వేడి శాంతించమని ఈ ఉగ్రరూపమును ఉపసంహరించుకోమని ప్రార్థించినట్టుగా చెబుతారు. ఇక్కడ 1000 అడుగు వేసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో గంగ ఉద్భవించింది కావున ఈ దీనికి వెయ్యినూతల కోన అని పేరు కూడా వచ్చిందని 1000 అడుగుల ద్వారా వేసినటువంటి 1000 అడుగు వేసినటువంటి దాని ద్వారా ఇక్కడ గంగ ఉద్భవించడం వల్ల వెయ్యినూతల కోన అని పేరు కూడా వచ్చింది అని అంటారు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ సమీపంలో అమ్మవారి ఆలయం కూడా కలదు. ఆలయాన్ని సందర్శిస్తాము. ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పుట్టలో ఒక సర్పం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక జామున ఇక్కడ సంచరించుతూ ఉంటుందని సమీపంలో ఉన్నటువంటి భక్తులు తెలియజేస్తూ ఉంటారు. ఈ ఆలయం అమ్మవారి ఆలయం కాకతీయుల కాలం నాటి పాలెగాడు అయినటువంటి అనంతోజీ 1010వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించినట్లు శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఆలయము ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల వంశీకుడైనటువంటి అచ్యుతరాయ
రాయల వారు తిరుపతి నుంచి వచ్చి దర్శించుకొని స్వామివారిని చూసి సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అమ్మవారు కూడా ఉన్నారు. లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. ఆమె ఆలయం కూడా చూద్దాం పదండి. ఇక్కడ ఈ ఆలయంలో అడుగుపెట్టడమే ఒక అదృష్టంగా భావించాలి. స్వామివారి దర్శనం నిజంగా మనం స్వామివారిని దగ్గరగా చూస్తే ఎంత నిజమైన స్వామి మనకు దర్శనమిచ్చినంత అనుభూతి కలుగుతుంది. మనకు ఒక ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక్కడ ప్రతి మూల ప్రతి విగ్రహం మనం చూస్తూ వెళ్తే స్వామిని మనము దగ్గరగా ఆయన తిరిగే నడిచినటువంటి ఈ ప్రాంతాన్ని మనము తాకినటువంటి ఫీలింగ్ మనసుకు ఏదో తెలియని భావనతో మనము గుడినంతా మనము తిరిగినంతసేపు మనకు అలసట కానీ ఏమీ ఉండదు. మనసుకు ఎంతో హాయిగా విశ్రాంతిగా మళ్ళీ మళ్ళీ దర్శించాలనే అనుభూతితో మనము ఈ ఆలయాన్ని 2-3 సార్లు తిరిగి చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మనం ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మనము నిజంగా మనకు వెన్ను తట్టి పంపించినట్టుగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మన మనస్సు. స్వామి యొక్క విశేషము అర్చకుల స్వామి వారి మాటల్లో విందాం. వారు అహోబిలంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ క్షేత్రానికి రావడం జరిగింది. స్వామి యొక్క ఉగ్రాన్ని శాంతపరచడం కోసము దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి 1000 కోనేర్ల నీళ్లు తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారు కృతయుగంలో ఉద్భవించడం జరిగింది. కృతయుగం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకొని కోనేర్లకు పైన వరాహ గుహ అని ఉంది. అక్కడ కూర్చొని రామాయణంలో కొంత భాగాన్ని రచించడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు బాణంతో శంకుచక్రం గీశారు. ఆ ప్రదేశం దాటి ఈ లోపల కాకి గద్ద ఇవి 2 ఎక్కడా సంచరించవు. అన్నమాచార్యుల వారు స్వామివారిని దర్శించుకొని ఈయన పైన 16 సంకీర్తనలు కూడా రచించడం జరిగింది. ఈ ఆలయాలు జనమేజయ మహారాజు కాలంలో నిర్మాణం చేసి ఉన్నారు. అవన్నీ శిథిలమై పరిస్థితికి వచ్చినందువల్ల ప్రస్తుతం భక్తుల సహకారంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ వైశాఖ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి రోజు పార్వేటోత్సవము, కళ్యాణము ఉంటుంది. అది ఇక్కడ స్వామివారికి విశేషము. ప్రతి శనివారం పంచామృత అభిషేకం, భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా ఉంటుందండి. అది ఇక్కడ స్వామివారికి విశేషం. సరిమా పనిసా సని పామరిసా లక్ష్మీ అమ్మవారు ఇక్కడ చాలా ప్రసన్నంగా కనిపిస్తారు. ఈ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా మనసుకు ఆహ్లాదకరాన్ని, భక్తి మార్గంలో నడిచే విధంగా ఈ ఆలయ నమూనా ఉంటుంది. సని పా సమప నిస రిమ పని సరిమ పాని స ఈ ఆలయ
ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఈ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు. ఇక్కడ 3 కోనేరులు ఉన్నాయి. ఈ 3 కోనేరులే మనకు కనిపిస్తాయి. ఇంకా మిగతా కోనేరులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. 1000 కోనేరులు ఉండొచ్చు, కనుమరుగై ఉండవచ్చు. ఈ కాలంలో ఎన్నో కనుమరుగవుతున్నాయి కాబట్టి కనుమరుగు అయి ఉండవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. చూసిన వాళ్ళు అలా చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేయగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్.